చేయలేదు అంతే మేము. సో యాక్టివిటీస్ చేసేలా ఉంటే ఇంకా లేట్ అవును. అవునండి. అట్లా చేసి ఉంటే ఇంకా చాలా సార్. సో మీకు ఏమనిపిస్తుంది వీర్రాజు గారు, మన ఈ భారతదేశంలో భారత పౌరులై ఉండి విహారయాత్రలకు వెళ్ళి ఈ రకంగా ఎవరో చేతిలో దాడికి గురయ్యి అకారణంగా మరణం పొందడాన్ని ఏ రకంగా అనుకోవాలి యాజ్ ఏ ఇండియన్? అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి ఇలా అవుతుందని కూడా. మేము వెళ్ళింది కూడా మంచి చాలా హ్యాపీగా వెళ్ళాము. ఇలాగ జరుగుతుందా అన్న థాట్ కూడా రాలేదండి మాకు అసలు. ఎందుకంటే శ్రీనగర్ సేఫ్ ప్లేస్ అని చెప్పారు, ఇలా జరగలేదు. అంటే మాకు ఈ వారిలో అంటే అంతమంది టూరిస్టులు ఉన్నారు, పోలీసులు కూడా అంటూ ఉంటారు అక్కడ మీకు ఎలాంటి ఆపద ఉండదని. ఇప్పటి నుంచో కదండి, చాలా సంవత్సరాల నుంచి అందరూ వెళ్తున్నారు, మేము కూడా అదే తోటలో వెళ్ళాము. కానీ ఇలా జరిగిన వల్ల అయ్యో ఐ కాంట్ ఇమాజిన్ అండి, చెప్పలేను నేను. సో ఇప్పుడు ఒక వార్ సైరన్ మోగుతుంది, మోదీ గారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎప్పుడూ తీసుకోలేనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈసారి. మీరేం కోరుతున్నారు యాజ్ ఏ ఇండియన్ కింద? ఏం చేయాలండి వాళ్ళు? యాక్చువల్ మొత్తం నాకు ఉద్దేశం అయితే మొత్తం పిఓకి మొత్తం లేపేయాలండి అసలు. మనం యాక్చువల్గా ఈ పాకిస్తాన్ యాక్చువల్ మా తోట అయితే ముందు పాకిస్తాన్ మ్యాప్ లో లేకుండా చేయాలని ఉంది అసలు. అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కానీ టెర్రరిస్ట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, అసలు వాళ్ళు సపోర్టే చేయకూడదు. అసలు వాళ్ళ కంట్రీస్ లో వాళ్ళు ఉంచుతారు, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, వాళ్ళే ఇంటర్నల్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్. వాళ్ళు చూడండి ఆ నలుగురు ఆ విజువల్స్ చూడండి, వాళ్ళకి ఏం వస్తుంది, అన్యాయంగా ఆ ప్రాణాలు తీసి. నేను విన్నదండి అందులో మైనర్స్ ఉన్నారండి. అవునా? అవునండి, గ్రీన్ టీ షర్ట్ మైనర్ అని చెప్పారు. అదే వాళ్ళు ట్రైన్ అయ్యి వస్తారండి, ఇంకా అదే ఇంకా వాళ్ళకి ఊహ తెలిసిన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతారు, ఇవే నూరు పోస్తారు, విషం నూరు పోసినట్టుగా నూరు పోస్తారు. వాళ్ళంతా కూడా ఇంకా పాయిజన్ అయిపోద్ది, ఇంకా బాడీ ఇంకేం ఉండదు. ఇంకా వాళ్ళకి ఆలోచన అంతా కూడా ఎవరిని చంపాలి, ఏ రకంగా చేయాలి, ఇదే ఆలోచన, ఇదే దుర్మార్గ ఆలోచన. నేను విన్నది కూడా చెప్పేటప్పుడు నవ్వుతూ చంపారంటే అండి. నవ్వుతున్న వాళ్ళు అడిగి ఏంటి మీ హిందువా, ఓకే మోడీతో చెప్పుకో అన్నట్టు నవ్వుతూ చెప్పారండి, చంపేశారంటే. వెళ్ళి మోదీకి చెప్పుకోమన్నారట. అవునండి, అవును. ఈ చివరాతను మోస అన్నారు కదా, ఆయన మాస్టర్ ప్లాన్ అని చెప్తున్నారు. అవును, కానీ మీరు చూసినట్టు